దృశ్యం సినిమాలో లాగా పక్కాగా మర్డర్ ప్లాన్ చేశారు వారు. వేసుకున్న స్కెచ్ ప్రకారం పని కానిచ్చేశారు. ఎంత సిన్సియర్గా హత్య చేసినా ఎక్కడో ఓ చోట బోల్తా పడతారు. ఇక్కడ అదే జరిగింది. పాలేరు రిజర్వాయర్ కారులో శవం మిస్టరీ వీడింది. ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ది హత్యగా పోలీసులు తేల్చారు. నిందితుల్ని కటకటాల్లోకి నెట్టారు. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్లోకి ఈ నెల 14న ఓ కారు దూసుకెళ్లింది. వెనక సీట్లో వ్యక్తి మృతదేహం బయటపడింది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన అతన్ని ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్గా పోలీసులు తేల్చారు. కూపీలాగి అది ప్రమాదం కాదని హత్య చేశారని నిర్ధారించారు. ప్రధాన నిందితుడు వేణుమాధవరెడ్డి సహా నలుగురిని అరెస్టు చేశారు కూసుమంచి పోలీసులు. ఈ నెల 14న ఉదయం 7 గంటల సమయంలో పాలేరు రిజర్వాయర్లో ఘటన జరిగింది. కారు వెనక సీట్లో కూర్చున్న బొగ్గుల శ్రీనివాస్ మృతి చెందారు. అదే సమయంలో కారులో ఉన్న మరో వ్యక్తి పారిపోవటం స్థానిక మత్స్యకారులు చూశారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కారును బయటకు తీయించారు. శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒంటిపై తలపై గాయాలుండడంతో ఖచ్చితంగా ఎవరో హత్య చేశారని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా విచారణ మొదలుపెట్టారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు. బొగ్గుల శ్రీనివాస్ని ఆర్థిక లావాదేవీల కారణంగా హత్య చేశారని తెలిపారు. శ్రీనివాస్ తన స్నేహితుడు వేణుమాధవరెడ్డి వద్ద సబ్ కాంట్రాక్టర్గా పనిచేసేవాడు. శ్రీనివాస్కు ఉన్న జీఎస్టీ లైసెన్స్తో కలిసి పనిచేద్దామని చెప్పడంతో తనకు 50% వాటా ఇవ్వాలని శ్రీనివాస్ కోరాడని పోలీసులు తెలిపారు. దీంతో 2022 నుంచి 2025 వరకు కలిసి వ్యాపారం చేశారు. 90 లక్షలు లాభం రావడంతో వేణుమాధవరెడ్డి శ్రీనివాస్కు 15 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చాడు. మిగతా 30 లక్షలు తర్వాత ఇస్తానని చెప్పాడు. జీఎస్టీ ఫ్రాడ్ చేశారని శ్రీనివాస్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో తనకు రావాల్సిన డబ్బు ఇచ్చి లైసెన్స్ను పునరుద్ధరించాలని వేణుమాధవరెడ్డికి చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో శ్రీనివాస్ను హత్య చేయాలని వేణుమాధవరెడ్డి ప్లాన్ చేశాడు. ఈ నెల 13న శ్రీనివాస్కు విజయవాడలో డబ్బులు ఇస్తామని చెప్పి వేణుమాధవరెడ్డి మరో 3 వ్యక్తులతో కలిసి తన కారులో తీసుకెళ్లాడు. నకరేకల్ నుంచి జనగామ వెళ్లే దారిలో శ్రీనివాస్ను కత్తులు ఇనుప రాడ్లతో కొట్టి చంపారని ఏసీపీ తెలిపారు. జీఎస్టీ దాదాపు ఒక 90 లక్షల రూపాయలు లాభం వచ్చిందని, ఈ 90 లక్షల రూపాయల లాభాన్ని పంచుకోవడంలో అంటే బొగ్గుల శ్రీనివాస్కు ఇవ్వలేదు ఇతను. దాన్ని బొగ్గుల శ్రీనివాస్ పదే డిమాండ్ చేయడము, తర్వాత ఈ బొగ్గుల బీబీక్యూ అనే సంస్థకు జీఎస్టీ సంస్థ నుంచి నోటీసులు రావడం, దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం, దానికి పెనాల్టీగా ఒక 1 CR ఇతను దాన్ని ఓపెన్ చేయాలంటే కట్టాల్సి రావడం, వేణుగోపాల్ రెడ్డి కట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఈ డబ్బులు ఎగ్గొట్టేందుకు ఇతను శ్రీనివాస్ని నమ్మించి తీసుకొని వచ్చి మన నార్కెట్పల్లి మరిపెడ మధ్య రూట్లో అతన్ని కారులో కొట్టి చంపి తీసుకొని వచ్చి ఇక్కడ ఆ కారును యాక్సిడెంట్గా అంటే అతను నడుపుకుంటూ కారులో పడిపోయినట్టు యాక్సిడెంటల్గా చిత్రీకరించాలని చెప్పి ఆ బాడీని అందులో తేయడం జరిగింది. హత్య అనంతరం ప్రమాదంగా చూపేందుకు కారును పాలేరు రిజర్వాయర్లో పడేశారు. సాంకేతిక ఆధారాలు, ఇతర సాక్ష్యాలతో 9 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో దృశ్యం సినిమా తరహాలో జరిగిన బొగ్గుల శ్రీనివాస్ హత్య మిస్టరీ వీడినట్లయింది.